ఒక కల వచ్చింది. జగన్నాథుడే స్వయంగా తనకి కలలో కనిపించి, "నీ కోసం నేను వేచి ఉంటాను" అని చెప్పారు. "నువ్వు వచ్చే వరకు నా రథం ఎక్కడికి కదలదు" అని చెప్పారు. అయితే జగన్నాథుని రథోత్సవం ప్రారంభమైనది. అయినప్పటికీ ఆ రథం సాలాబేగా గుడిసె దగ్గరకు చేరుకునేటప్పటికి ఇంచు కూడా కదలకుండా, అంగుళం కూడా కదలకుండా అక్కడే ఆగిపోయింది. అందరూ ఎంత శక్తిని ఉపయోగించి రథాన్ని లాగాలని ప్రయత్నించినా ఆ రథం కదలలేదు. వాళ్ళు ఏనుగుల సహాయంతో ఆ రథాన్ని లాగాలని వేచి ఉన్నారు. అయినప్పటికీ ఆ రథం అంగుళం కూడా కదలలేకపోయింది. జగన్నాథుడు తన భక్తుని కోసం ఆ రథాన్ని ఎటూ కదలనివ్వకుండా 7 రోజుల వరకు అలానే ఆ గుడిసె ముందు ఉంచారు. అప్పుడు ఆ పూరి రాజు అలాగే ప్రజలంతా కూడా ఆందోళన చెందారు.